బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాన్స్ లో అమ్మాయి గారు. సైకిల్ రైడ్స్ అనేది చాలా ఫేమస్ అని చెప్పాను కదా. సో అలాంటప్పుడు సైకిల్ రైడ్ చేయకపోతే ఎలా, రండి సైకిల్ రైడ్ చేస్తూ అలా వ్యూ చూస్తూ వెళ్ళిపోదాం. సో సైక్లింగ్ అలా చేస్తూ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఈ లొకేషన్, అసలు మధ్య మధ్యలో కెనాల్స్, ఇల్లులన్నీ కూడా చూడండి, అన్నీ కూడా ఒకే షేప్లో ఉంటాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాన్సెప్ట్స్తో ఉంటాయి. ఒక సందులో అయితే ఒక కాన్సెప్ట్ అనమాట ఇల్లులు, ఇంకొక సందులోకి వెళ్ళామంటే అక్కడ ఇంకొక రకంగా ఉంటాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన ఇల్లులు. అండ్ విండ్ మిల్స్ చూడండి, మనం ఎక్కడి నుంచి చూసినా విండ్ మిల్స్ అయితే కనపడుతూనే ఉంటాయి నెదర్లాండ్స్లో. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అసలు ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే సైక్లింగ్ అయితే చేయాలి, ఎందుకంటే ఆ ఫీలింగ్ అనేది అంత బాగుంటుంది. విలేజ్లో అలా తొక్కుతున్నట్టు. అబ్రాడ్స్కి వచ్చేసిన వాళ్ళకి ఏంటంటే పచ్చదనము, పొలాలు ఇట్లాంటివన్నీ అంతగా కనపడవు అనమాట. బట్ ఈ నెదర్లాండ్స్లో అయితే చుట్టూ కూడా అసలు గ్రీనరీ అదిరిపోయింది. వీళ్ళు అక్కడక్కడ ఇల్లులు ఉంటాయి, ఫుల్ గ్రీనరీ అండ్ అలాగే విండ్ మిల్స్ ఉంటాయి అన్నమాట. ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు నెదర్లాండ్స్లో విండ్ మిల్స్, కెనాల్స్ ఇవే కాకుండా సైక్లింగ్ కూడా చాలా ఫేమస్ అని చెప్పాను కదండి. సో ఈ సైక్లింగ్ని ఎంతగా ఎంకరేజ్ చేస్తారంటే వాటికంటూ సపరేట్ పాత్ కూడా ఉంటుందన్నమాట. ఎక్కడికక్కడ పాత్ అనేది డివైడ్గా ఉంటుంది. అలాగే ఈ దేశంలో ఏంటంటే మనుషుల కంటే కూడా సైకిల్సే ఎక్కువ ఉన్నాయని కూడా చెప్తున్నారనమాట. ఇంకా కంపేర్ చేయాలంటే ఈ దేశంలో 18 మిలియన్ రెసిడెంట్స్ ఉంటే 22 మిలియన్ బైసైకిల్స్ ఉన్నాయన్నమాట ఈ నెదర్లాండ్స్లో. అంటే ఇంకా మీరు ఊహించుకోండి సైక్లింగ్ అనేది ఎంత ఫేమస్సో ఇక్కడ. అండ్ దీనికంటూ కూడా ఈ కంట్రీలో రిలేటివ్లీ నెదర్లాండ్స్ని వెరీ ఫ్లాట్ కంట్రీ ఇన్ యూరోప్ అని కూడా అంటారు. ఎందుకంటే జర్నీ డిస్టెన్స్ బిట్వీన్ విలేజెస్కి వీటన్నిటికి కూడా చాలా కంఫర్ట్ ఉండడం కోసము ఫ్లాట్ అంటే వెరీ ఫ్లాట్గా రోడ్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో వే అంతా కూడా. గాలి అయితే భయంకరంగా ఉందండి అసలు, కానీ అంత గాలి ఉన్నా కూడా చల్లగా భలే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మధ్య మధ్యలో కెనల్స్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అంతా అలా చల్ల గాలిగా వచ్చి భలే ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే వుడెన్ షూస్. నేను ఆ వ్లాగ్ కూడా పెట్టున్నాను, మీరు చూడకపోయింటే చూడండి. ఈ విండ్ మిల్స్ లోపలికి వెళ్ళాలి అంటే ఆ వుడెన్ షూస్ వేసుకొని లోపలంతా తిరుగుతారనమాట. మోస్ట్లీ వర్క్ చేసే ప్రతి ఒక్కరు ఏంటంటే ఆ షూస్ వేసుకొని ఆ విండ్ మిల్ లోపలికి వెళ్తారు. మీరు విండ్ మిల్ లోపల కూడా ఎలా ఉంటుంది ఏంటని చూడాలనుకుంటుంటే నా ప్రీవియస్ వ్లాగ్లో అయితే మీరు చూడొచ్చు. నేను విండ్ మిల్ లోపలికి వెళ్ళింది కూడా పెట్టాను. అండ్ వుడెన్ షూస్ ఎలా తయారు చేస్తారు ఇవన్నీ కూడా క్లియర్గా దాంట్లో మీరు చూడొచ్చు. ఎవరైతే ఆ వ్లాగ్ చూడలేదో వెంటనే వెళ్ళి ఆ వ్లాగ్ కూడా చూడండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్ని లైక్ అయితే చేయండి. మీ చిన్ని లైకే నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. ఆ రూట్లో వెళ్ళు. ఇక్కడ నేను సైక్లింగ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నానండి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత సైకిల్ రైడ్ అనమాట. అండ్ ఫీలింగ్ కూడా ఏంటంటే ఏదో ఇండియాలో అలా తిరుగుతున్న ఫీలింగ్ వచ్చింది నాకు. అమ్మమ్మ ఊర్లో పొలాలు ఇట్లన్నిటి మధ్యలో తిరుగుతుంటే ఎలా అయితే ఉంటుందో అలా ఫీలింగ్ వచ్చింది. సో ఎస్, మీరు చూస్తున్నారు కదా నా బ్యాక్గ్రౌండ్, అది ఇప్పుడు కూడా వర్క్ చేస్తుందండి. ఎలా అంటే ఈ కెనల్ ఉంది కదా ఇక్కడ, దీంట్లో వాటర్ అటు సైడ్ పంపించడానికి ఆ విండ్ మిల్ అనేది వాడుతున్నారు అనమాట. సో మీరు చూడొచ్చు అక్కడ రొటేట్ అవుతూ ఉంటుంది వాటర్. ఈ వాటర్ని తీసుకెళ్ళి అటు సైడ్ వేస్తూ ఉంటుంది. సో ఎస్, ఇప్పుడైతే వర్షం పడుతుంది, మనం తొందరగా వెళ్ళిపోదాం పదండి. సో నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారా, డచ్ షిప్స్ అంటారు వీటిల్ని. సో పాత కాలంలో ఉన్న బోట్లు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ మూవీస్లో ఎక్కువ ఇంగ్లీష్ మూవీస్లో చూస్తాం ఇలాంటి బోట్స్. యా, మీరు ఒక లుక్ వేయచ్చు.
సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రాన్స్లో అమ్మాయి గారు మీరు డిఫరెంట్ కంట్రీస్ అన్నీ చూడాలనుకుంటుంటే మన ఛానల్లో అయితే చూడొచ్చండి. అంతేకాకుండా ఫ్రాన్స్లో ఉన్న ఇంపార్టెన్స్ అండ్ ఇక్కడ జరిగే కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా మీరు నా ఛానల్లో చూడొచ్చు. సో మర్చిపోకుండా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియోస్ని. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరో కొత్త వ్లాగ్తో మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్.